సహోదరులకు ప్రైజ్లాడండి. ఈ యొక్క లాస్ట్ మంగళవారం మరి 2024 31వ తేదీలో మనం లాస్ట్ రోజులో ఉన్నాం. అయితే ఈ యొక్క లాస్ట్ రోజులో ఒక నిబంధన చేయని దేవుడితోని, ప్రభా ఈ గడిచిన కాలం అంతా మేము లోకానుసారంగా అవ్వచ్చు, లేకపోతే లోకంలో ఉన్న వాటి కోసమే ప్రాకులాడవచ్చు. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన ఒక నిబంధన, లేకపోతే నీకు ఆలోచన విధానాన్ని, నీ యొక్క ఆలోచన తలంపులలో పెట్టమని ప్రభుని అడుగుదాం. అయితే దేవుడు మన పట్ల ఏమి చేయాలని ఆశిస్తున్నాడో, ఎందుకు రక్షణ ఇచ్చాడో, ఎందుకైతే మనల్ని రక్షించుకున్నాడో ఆ యొక్క ఆలోచన విధానం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. అయితే ప్రభు మనం మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఎందుకు పనికిరాని చేయలేదు, కానీ అయితే మన పట్ల ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. అయితే ఈ యొక్క లాస్ట్ రోజులో ఒక దేవుడితో ఒక నిబంధన చేసుకునేవాడు. ప్రభా మీరు నా పట్ల మీరు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, ఏ ఆలోచన విధానం కలిగి ఉన్నారో అది నా పట్ల చేయండి. అయితే నీ మనసు నాలో పెట్టండి, నీ ఆలోచన విధానం నాలో పెట్టండి ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టుకుని నేను నూతన హృదయాన్ని, నూతన శక్తి, నూతన బలాన్ని పొందుకొని నీ కొరకు బలంగా వాడబడే కృప దయచేయమని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంగళవారం రోజున ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకోండి. అయితే మీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక అయితే ఉంచాడో, ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో, ఏ యొక్క ఆలోచన విధానం ఉన్నాడో అది మీకు దేవుడు బయలుపరుస్తాడు. అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసిన ఏంటంటే దేవుడు పాదాలు పట్టుకోండి, దేవుని పాదాలు గోజాడుకోండి, యాకోబు గోజాడుకోండిగా. అయితే దేవుడు మీ పట్ల సంపూర్ణంగా మీ చిత్తం చేయడానికి కృప అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఉంది కనుక 2025 ఒక సంవత్సరం మనకు దయచేసి ఉన్నాడు. ఆ యొక్క సంవత్సరం వ్యర్థంగా, ఈ 2024 వ్యర్థంగా పోయింది. అయితే 2025 కూడా వ్యర్థంగా పోకుండా మీ యొక్క మన దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల నెరవేర్చినట్లుగా ఆయనకి అనుకూలముగా తనకి ఇష్టమైన పాత్రగా చేసేలాగా మనకి ఆయన చేతులు ఒదిగిపోయే ఒక మనసును మనకు ఇవ్వమని ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ నేను చెప్పినాను కాకుండా దేవుడు మీతో మాట్లాడానని ప్రతి ఒక్కరూ మీ యొక్క ఏకాంత ప్రార్థన కావచ్చు, లేకపోతే ఉపవాస ప్రార్థనలోనే గడపండి. దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోమని తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.